హైదరాబాద్ మియాపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో వరద నీటిలో ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. హఫీజ్పేట్ ప్రేమ్ నగర్ కు చెందిన బాలయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతు పనులు జరుగుతుండటంతో గత కొన్ని రోజులుగా అధికారులు మార్గాన్ని మూసివేశారు. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. గల్లంతైన వృద్ధుడి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కొద్దిగా వెనక్కి రావా. హైదరాబాద్ మియాపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో వరద నీటిలో ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. డీటెయిల్స్ మనకు అరుణ్ అందిస్తారు. అరుణ్, ఏమైనా ఆచూకీ లభించిందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏదైతే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏదైతే రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బాలయ్య అనే వ్యక్తి ఏదైతే మియాపూర్ లోని వైశాలి నగర్ వద్ద ఉన్నటువంటి అండర్ పాస్ ఉంది, అండర్ పాస్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర మాత్రం ఒక నాలా పార్క్ అయితే అవుతుంది. అక్కడ చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ రోడ్డు క్లోజ్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి క్రమంలో ఒకసారిగా ఓపెన్ గా ఉన్నటువంటి నాలాలో పడిపోవడం అయితే జరిగింది. రాత్రి నుంచి కూడా ఏదైతే సమాచారం అందుకున్న వెంబడే కూడా ఇక్కడ ఇంకా సిఎంసీ, ఇంకా హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ వచ్చి గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా గాలింపు చర్యలు అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఏదైతే ఈ మాన్యువల్స్, నాలాలకు సంబంధించిన వర్క్స్ చేయకూడదు. ఇప్పటికీ ఏదైతే వర్షాకాలానికి ముందో పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అయినప్పటికీ కూడా అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు పట్టించుకోకుండా ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే కాంట్రాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తెలుస్తుంది. కాంట్రాక్టర్ల పూర్తి నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి ప్రాణం అయితే సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన నడుచుకుంటూ వస్తున్న క్రమంలో కూడా ఇక్కడ అండర్ పాస్ కింద జరుగుతున్నటువంటి పనులు గమనించకుండా అక్కడికి దాంట్లో పడిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఇప్పటికీ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బాలయ్య దాదాపు 70 సంవత్సరాల వృద్ధుడు, ఆయన పడిపోవడం అయితే జరిగింది. గల్లంతైన వ్యక్తి కోసం కూడా ఇప్పటికే హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఏదైతే వర్షం సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువగా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి పనులకు జరుగుతున్న పరిస్థితి గతంలో కూడా చూసుకున్న వర్షాకాలంలో ఇటువంటి పనులు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలన్నింటినీ కూడా ఎక్కడ పాటించకుండా మాత్రం పనులు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ వస్తూ కాన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇక్కడికి మాత్రం ఎన్డీఆర్ఎఫ్ ఇంకా సిబ్బంది మాత్రం వర్క్స్ అయితే బాగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అధికారులు అయితే ఇక్కడ పూర్తిగా మొత్తం మియాపూర్ పోలీసులు, సిఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా మొత్తం గాలింపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నాలా కనెక్ట్ గా ఉన్నటువంటి స్థానికంగా చెరువులోకి కనెక్ట్ ఉంది. అయితే ఆ చెరువులు కూడా పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో కూడా కొత్తగా నాలా కనెక్టివిటీ ఒక నాలాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే నాలా ఉంది. ఇక్కడికి అయితే భారీగా వర్షం పడిన నేపథ్యంలో వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అయితే నాలా కనెక్టివిటీ ఉంది. ఆ కనెక్టివిటీ ద్వారా కూడా ఇప్పటికీ అధికారులు పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికీ 4 బృందాలుగా స్థానికంగా ఉన్నటువంటి చెరువు కావచ్చు, ఇంకా 2 చెరువులు ఉన్నాయి కదా, చెరువు, ఆ తర్వాత ఇంకా వైశాలి నగర్ చెరువు, 2 చెరువుల వద్ద కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇంకా అయితే పూర్తిగతిక పనులు కూడా పూర్తి కాకపోవడంతో మరి బాలయ్యకు సంబంధించిన గల్లంతి కూడా కొంచెం ఆచూకీ కష్టంగానే చెప్పుకోవచ్చు. మనం గతంలో కూడా చూసుకున్నాం. ఏదైతే రామ్నగర్ గోల్నాథ పనులు జరుగుతున్నటువంటి మనిగిపోయినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ఆయన ఆచూకీ లభించట్లేదు. దాదాపు 1 year గడుస్తున్నా కూడా ఆయన ఆచూకీ కనిపించలేదు. ఇప్పటికీ సంబంధించి ఏదైతే ఇక్కడ
వర్క్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి Okay, కనిపిస్తుంది. right. చూడొచ్చు Right, మనకి Arun.